Hi friends, welcome to Digital Telugu Text. InDesign next lesson ki. Hi friends, welcome to Digital Telugu Text. InDesign చేసే next lesson ki స్వాగతం. ఈ వీడియోలో మనం ఇక్కడ గ్రేడియంట్ టూల్ అలానే ఫెదర్ టూల్ అనేది గ్రేడియంట్ ఫెదర్ టూల్ అనేది ఈ రెండు టూల్స్ గురించి చూద్దాం. బేసిక్గా గ్రేడియంట్ టూల్ అంటే మీకు అంటే అడోబ్ ప్రోడక్ట్స్ ఏది టచ్ ఉన్నా కూడా దాని గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. జస్ట్ గ్రేడియంట్స్ అనేవి మనం ఒక సింపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నా ఈ గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీరు దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా దాని యొక్క ప్రాపర్టీస్ వస్తుంది, లేదా విండో నుంచి ఇక్కడ మీరు గ్రేడియంట్ ప్యానల్ ఉంటుంది. సారీ, ఇక్కడ నుంచి కూడా మీరు అవుట్పుట్ ఇక్కడ చూడండి, ఇదిగోండి గ్రేడియంట్. ఈ గ్రేడియంట్ దీని మీద క్లిక్ చేసిన సేమ్ అదే వచ్చేస్తుంది. ఓకే, ఈ గ్రేడియంట్లో అంటే చాలా సింపుల్ టూల్, ఎందుకంటే InDesign వచ్చేసరికి మనకి బేసిక్గా టెక్స్ట్ టూల్. అంటే మనం డిజైన్ చేయడానికి టెక్స్ట్ మీదే ఎక్కువ వర్క్ చేస్తాం, మేబీ డిజైనింగ్ అనేది కొంచెం తక్కువ. సో మనం కొన్ని బాక్సెస్ పెట్టాలి, కొన్ని కావాలి, కాబట్టి ఇవన్నీ టూల్స్ మ్యాక్సిమం వీటికి ఇచ్చారు. మరి వీటిల్లో ఈ గ్రేడియంట్స్ టూల్లో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు అది యాక్టివేట్ అవ్వదు. డైరెక్ట్గా ఆ కలర్స్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇక్కడ మనకి ఈ ప్యానల్లో చూస్తే రేడియల్, లీనియర్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. అలానే లొకేషన్, యాంగిల్. ఇది వచ్చేసరికి రివర్స్ అంటే కలర్స్ రెండు ఆ సైడ్ ఈ సైడ్ రివర్స్ అయిపోతాయి. మరి ఇప్పుడు వీటికి కలర్స్ మనం ఎలా ఫిల్ చేయాలి అంటే ఇక్కడ స్వాచెస్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలి తీసుకొచ్చి జస్ట్ అలా డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, అలా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. మీకు ఎనీ కలర్ ఇది దాన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇస్తే అది వేరే బకెట్ వస్తుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అనేది దాంట్లో పిక్ చేయండి, సేమ్ అందులోనే పిక్ అయిపోతుంది. ఇలా జస్ట్ అడ్జస్ట్మెంట్. ఇది రేడియల్ కావాలి అంటే ఇలా రేడియల్స్, లీనియర్ కావాలంటే లీనియర్. ఓకే, అలానే ఇది రివర్స్ కావాలంటే రివర్స్. ఈ కలర్ ఇటు ఈ కలర్ ఇటు చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలానే దానికి ఏమన్నా యాంగిల్ కావాలా అంటే 180, ఇది 180 కాబట్టి 90 ఇచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. ఇది 90లో ఇలా చేంజ్ యాంగిల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్గా గ్రేడియంట్ కలరు అనేది మనకి సింపుల్ టూల్ అనమాట. ఇది ఈ గ్రేడియంట్స్ని డైరెక్ట్గా ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. మరి ఇందులో కలర్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి. ఈ కలర్స్ని మనం ఏం చేయాలి? ఈ స్వాచెస్ని కూడా నేను ఒకసారి బయటికి తీసాను. కలర్స్ మనకి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. మరి కలర్ పిక్కర్ నుంచి మనం ఎలా తీసుకోవాలి, ఎలా యాడ్ చేయాలి అనేది మనం దీన్ని స్వాచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కలర్ పిక్కర్ మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే మనకి కలర్ పిక్కర్ వస్తుంది. మరి ఏ కలర్ కావాలి మీకు, ఎనీ కలర్. గ్రీన్ కలర్ కావాలి, లైట్ గ్రీన్ కావాలి, ఇది యాడ్ టు స్వాచ్ అంటే ఇక్కడ స్వాచ్ యాడ్ అయిపోతుంది. అంటే మనం కలర్స్ని స్వాచెస్లోకి యాడ్ చేసుకొని అక్కడ నుంచి గ్రేడియంట్స్లోకి మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఈ కలర్ లైట్ కావాలి, ఇది లేకపోతే డార్క్ ఈ కలర్ కావాలి, యాడ్ సేమ్ అయితే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అవన్నీ యాడ్ అయిపోతాయి. డార్క్ యాడ్ సేమ్ అయితే మీరు డైరెక్ట్గా ఈ కలర్స్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కలర్ కావాలంటే అలా డ్రాగ్ అండ్ డ్రాప్. దీన్ని రేడియల్ కావాలంటే రేడియల్, లీనియర్ కావాలంటే లీనియర్. సమ్ టైప్ ఆఫ్ డిజైన్స్ క్రియేట్ చేసుకోవడానికి
ఈ గ్రేడియంట్ ప్యానల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, స్వాచెస్ నేను లోన అట్లా ఇది గ్రేడియంట్ ప్యానల్ అనేది డైరెక్ట్గా మనం విండో మెనూ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ కలర్లో గ్రేడియంట్ ప్యానల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రేడియంట్ ప్యానల్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా సేమ్ అదే ప్యానల్ వస్తుంది. ఓకే, మీరు ఆ రివర్సింగ్ అనేది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అనేవి మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇంకొక రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని దాని పక్కనే మనకి గ్రేడియంట్ ఫెదర్ టూల్ ఉంది. ఇది ఏమంటే బేసిక్గా దీని మీద కూడా డబుల్ క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ ప్యానల్ వస్తుంది. ఎఫెక్ట్స్ ప్యానల్ అంటే ఇక్కడ గ్రేడియంట్ ఫెదర్ టూల్ ఉంటుంది చూడండి. సరే, దీన్ని ఒకసారి నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ గ్రేడియంట్ ప్యానల్ తీసుకొని మీకు ఎక్కడ కావాలి అనేది ఇలా క్లిక్ చేసి చూడండి. ఈ సైడ్కి వచ్చేసరికి ఫెదర్ అనేది డిమ్ అయిపోయింది, అంటే మేబీ ఒపాసిటీ, ఫెదర్ మీన్స్ ఒపాసిటీ అనేది తగ్గింది. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ దీని యొక్క ఒపాసిటీ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డిమ్ అయిపోయాయి. ఇది లీనియర్ కావాలా, రేడియల్ కావాలా? ఇది రేడియల్, ఇది లీనియర్. దీని యొక్క మేబీ పొజిషన్స్ అనేవి మనం మార్చుకోవచ్చు. ఓకే, అలానే ఒపాసిటీ ఇక్కడ చూడండి. ఒపాసిటీ మనం ఫుల్గా ఇస్తే ఆటోమేటిక్గా అంతా ఫుల్ అయిపోతుంది. ఇది ఒపాసిటీ మనకి ఎంత కావాలో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆ గ్రేడియంట్ ఫెదర్ టూల్ అనేది మనకి 0లో పెడితే ఒక రకంగా ఉంటుంది, 50లో పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది. మనకు కావాల్సిన విధంగా మనకి ఏ కలర్, ఏ టైప్ ఆఫ్ కావాలి, కొంచెం లైట్ ఇట్లా కావాలి అంటే ఆటోమేటిక్గా గ్రేడియంట్ లుక్ అనేది తీసుకొస్తుంది అనమాట ఈ ఫెదర్ టూల్ అనేది. ఫెదర్ టూల్ మీన్స్ ఒపాసిటీ తగ్గించడమే. ఓకే, దీన్ని వన్స్ డబుల్ క్లిక్ చేస్తే లేదు, ఎఫెక్ట్ ప్యానల్ నుంచి కూడా మీరు డైరెక్ట్గా డ్రాప్ షాడో కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ప్యానల్లో మనకి ఇవ్వండి. డ్రాప్ షాడో, ఇన్నర్ షాడో ఇవన్నీ కూడా ఇక్కడ గ్రేడియంట్ ఫెదర్. వీటి గురించి మనం ఒక్క వీడియో అనేది సపరేట్గా చేద్దాము. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఎఫెక్ట్ ప్యానల్ వస్తుంది. దానికి ఏం కావాలి, స్ట్రోకా లేకపోతే ఫిల్లా, టెక్స్టా, అంటే మనం ఇచ్చే ఎఫెక్ట్ దేనికి కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్కి ఇవ్వాలి అంటే ఇక్కడ టెక్స్ట్ అనేది టెక్స్ట్ మరి ఇది డిమ్లో ఉంది, డిజేబుల్లో ఉందంటే మరి ఇక్కడ మనకు టెక్స్ట్ లేదు కాబట్టి ఇది డిమ్లో ఉంటుంది. స్ట్రోక్ ఉంది, ఫిల్ ఉంది, ఇట్లా మన ఇష్టం దేనికైనా ఇది ఇచ్చుకోవచ్చు. ఓకే, అలానే డ్రాప్ షాడో వీటన్నిటి గురించి కూడా బెవెల్ అండ్ ఎంబోస్ ఇవన్నీ వీటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ ఫెదర్ టూల్ మీన్స్ ఒపాసిటీ. ఒపాసిటీ తగ్గించే కొంది మనకి ఇది ఏ కార్నర్ నుంచి మీరు ఏ కార్నర్కైనా డ్రాగ్ చేయొచ్చు. ఇలా మీరు ఇది ఒక యాంగిల్లో మనకు నచ్చిన రీతిలో దీన్ని ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. ఒకటి గ్రేడియంట్ టూల్, నెక్స్ట్ గ్రేడియంట్ ఫెదర్ టూల్. గ్రేడియంట్ టూల్ అంటే డైరెక్ట్గా మనం ఇందులో కలర్స్ అనేవి ఇక్కడ స్వాచెస్ ప్యానల్ నుంచే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడికి రేడియల్, లీనియర్, యాంగిల్ ఎంత కావాలి ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా డ్రాప్. లేదు ఇవి అవసరం లేదంటే ఇలా కిందకి పట్టుకొని ఇలా లాగేస్తే కిందకి అవి వెళ్ళిపోతాయి. రెండు అనేది మస్ట్ అండ్ షుడ్. అవి ఎంత కావాలి ఏందనేది మన ఇష్టం. ఆ అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఓకే, ఈ రెండు టూల్స్ మనకి అంటే కొంచెం డిజైనింగ్లో మనం ఏదైనా బుక్ కానీ లేకపోతే సమ్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఇవి మనకి బాగానే యూజ్ అవుతాయి.
వాటి యొక్క బేసిక్ ఫంక్షన్ అనేది కొన్ని మనం ఇమేజెస్ పెట్టేటప్పుడు కానీ వాటికి, లేకపోతే కొన్ని బాక్సెస్ మనం క్రియేట్ చేసేటప్పుడు కానీ ఈ రెండు టూల్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.